గత 5 సంవత్సరాల నుండి జగ్గంపేట నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తూ జనసేన పార్టీని గెలిపించండి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయండి అని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటింటికి 8 సార్లు పైన తిరగడం జరిగింది. నాకు తెలిసి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా తిరగని విధంగా ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా అని చెప్పేసి నా భార్య శ్రీదేవి నేను ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అక్కడ ప్రజా సమస్యల మీద పోరాటాలు, అమర నిరాహార దీక్షలు, ధర్నాలు కూడా చేసి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఎన్నో మొక్కలు పంచడం జరిగింది. మొక్కలు కాయలు కూడా కాస్తా ఉన్నాయి నేడు. అంటే కష్టే ఫలి మేము నమ్ముతాం. ఈ సందర్భంగా మేము కష్టపడ్డ కష్టానికి గాను దేవుడిచ్చిన గిఫ్ట్ ఈరోజు గాజు గ్లాసు గుర్తు. మరి 5 సంవత్సరాల కష్టం, కొన్ని లక్షల సార్లు ఈ గుర్తు గురించి ప్రజలకు చెప్పాను. మరి గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించకపోయినా భగవంతుడు గుర్తించి మా కష్టాన్ని మళ్ళీ మా గాజు గ్లాసుని మళ్ళీ నాకు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గాడ్కి, దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేసేది, మరి చాలామంది ఏంటంటే ఎవరినో ఓడించడానికో ఎవరినో గెలిపించడానికో సూర్యచంద్ర ఇండిపెండెంట్గా పోటీ చేశాడని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మేము ఎవరినో ఓడించడానికి, ఎవరినో గెలిపించడానికి మేము ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు. ఒక వ్యవస్థ మార్పు కోసం నా భార్య శ్రీదేవి నేను సమాజం మార్పు కోసం మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాం. ఒక ఆదర్శంగా ఎమ్మెల్యే చేయాలి. జగ్గంపేట నియోజకవర్గం మెట్ట నియోజకవర్గం వెనకబడిపోయింది. తప్పకుండా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి చేయాలని ఒక బలమైన లక్ష్యంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాం తప్పించి ఎవరినో గెలిపించడానికో ఎవరినో ఓడించడానికో కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఇల్లు వదిలి రాత్రి పగలు ప్రజల్లోనే పల్లె నిద్ర చేస్తూ ఎన్నో ప్రాణాలకు తెగించి అమర నిరాహార దీక్షలు చేయాల్సిన పని ఎవరినో గెలిపించడానికో ఎవరినో ఓడించడానికో చేయాల్సిన అవసరం నాకేంటి? ఇప్పుడు అఫిడవిట్లో మాకు 5 కేసులు ఉండడం జరిగింది. 5 కేసులు ఏం కేసులు? ఆస్తులు లేకపోతే అక్రమాలు చేసిన కాదు. 5 కేసులు కూడా నా భార్య మీద నా మీద ఉన్నాయి. ఆమరణ నిరాహార దీక్ష, ప్రజా సమస్యల మీద పోరాటాలు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళి జగ్గంపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని బ్రతిమాలతాను. గెలిచిన పార్టీలోకి మమ్మల్ని తీసుకెళ్తారు, మేము వెళ్తాం. మరి ప్రభుత్వాన్ని బతిమాలతాం. అవసరమైతే ప్రభుత్వంతో యుద్ధం చేసి పోరాడి జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు, సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, పేదరికం లేని జగ్గంపేట నియోజకవర్గంగా తయారు చేస్తానని ఈ సందర్భంగా మీడియా ముఖ్యంగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు, గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు. గాజు గ్లాస్ గుర్తుగా పోటీ చేసిన అభ్యర్థులు 3 అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు కావాలని అడగడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఫస్ట్ ప్లేస్లో 3 అభ్యర్థులు కోరడం జరిగింది. దాంట్లో నేను ఒకడిని. ఈరోజు 3 అభ్యర్థులకు కూడా అభ్యర్థుల్ని ఆర్ఓ గారు, ఎన్నికల అధికారి వారు లాటరీ తీయడం జరిగింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ లాటరీలో కూడా 3లో నాకే రావడం ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు మా కష్టాన్ని గుర్తించాడు. ఎన్ని లక్షల సార్లు ప్రజలందరినీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఈ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళిన మనుషులు మేము, నా భార్య శ్రీదేవి, నేను. జగ్గంపేట నియోజకవర్గంలో ఈ గాజు గ్లాస్ గుర్తుని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు రాత్రి పగలు తిరగడం జరిగింది. మరి భగవంతుడు కరుణించాడు, ప్రజలు ఆశీర్వదిస్తారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గాజు గ్లాస్ గుర్తుతో అఖండమైన మెజార్టీతో గెలిచి సామాన్యుడి గెలుపు, జగ్గంపేట నియోజకవర్గ గెలుపు అని చెప్పి తెలియజేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో పోటీ చేసినప్పుడు మరి నేను పూర్తిగా ప్రజలకు తెలియని పరిస్థితి. ఎందుకంటే తక్కువ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా తక్కువ టైంలోనే ఇచ్చారు, నాకనే కాదు. తక్కువ సమయంలో ఇవ్వడం వల్ల నేను అందరికీ తెలియకపోవడం వల్ల గెలవలేకపోయాం. నాటి నుండి నేటి వరకు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లోని ఒక అన్న, తమ్ముడు, బిడ్డ వల్లే ఉండడం జరిగింది. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో పాటోశెట్టి సూర్యచంద్ర గెలిపిస్తే నా కొడుకు ఎమ్మెల్యే అయినట్టే, పాటోశెట్టి సూర్యచంద్ర గెలిపిస్తే నా బిడ్డ ఎమ్మెల్యే అయినట్టే, పాటోశెట్టి సూర్యచంద్ర గెలిపిస్తే నా అన్న ఎమ్మెల్యే అయినట్టే, పాటోశెట్టి సూర్యచంద్ర గెలిస్తే నా తమ్ముడు ఎమ్మెల్యే అయినట్టే అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఓటేద్దాం పాటోశెట్టి సూర్యచంద్రకి, మనలాంటి సామాన్యుడు సూర్యచంద్ర అవసరమైతే చేయి పట్టుకుని తీసుకెళ్లి పని చేయించుకునే స్వతంత్రం మనకు ఉంటుందని సామాన్యులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో సూర్యచంద్ర గెలుపు, సామాన్యులందరూ గెలుపు. గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు, గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు, గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు.